వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. దోసకాయ పచ్చి ముక్కలతో రోటి పచ్చడి అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అయితే మిక్సీలో చేసుకుంటున్నాం అన్నమాట. ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ఒక 4-5 పచ్చిమిర్చి, మీ కారాన్ని బట్టండి, కొంచెం కొత్తిమీర, ఒక చిన్న నిమ్మకాయ సైజు కంటే తక్కువగా నానబెట్టుకున్న చింతపండు, మీ రుచికి తగినట్టు ఉప్పు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక అర స్పూన్ జీలకర్ర, చెక్కు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న దోసకాయ ముక్కలు. మేము ఇక్కడ ఒక మీడియం సైజ్ దోసకాయ తీసుకున్నామండి. ఒక మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి చూపిస్తున్న విధంగా తుంపుకొని వేసుకోండి. ఈ పచ్చడిలో పచ్చిమిర్చి వేపమండి, కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. అదే మిక్సీ జార్లోకి ఒక 3-4 చిన్నులపాయ రెబ్బలు కూడా వేసుకోండి. ఇదే మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసుకోండి. చింతపండు చూసి వేసుకోండి, ఎందుకంటే దోసకాయ పుల్లగా ఉంటుంది కాబట్టి. దాంట్లోకి మీ రుచికి తగినట్టు ఉప్పు కూడా వేసుకోండి. కొత్తిమీర కూడా దాంట్లోకి వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకోండి, కొంచెం మెత్తగా. మనకి మిక్సీలో విప్ అనే ఆప్షన్ ఉంటుందండి, దాన్ని వాడండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉంటుంది, రోట్లో నూరుకున్నట్టు. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వేసుకొని మళ్ళీ ఈ ముక్కల్ని మిక్సీలో పల్స్ కానీ విప్ కానీ ఆప్షన్లో ఒక 2 సార్లు అలా తిప్పండి. మరీ మెత్తగా కాకుండా ముక్కగా కనిపించాలండి. ఇంతేనండి, చాలా ఈజీ కదా. దీని తర్వాత ఇంకొక చిన్న స్టెప్ కూడా ఉంది. ఇలా రుబ్బుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోండి. దాని తర్వాత పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి కొంచెం నూనె, ఒక టేబుల్ స్పూన్ అంత నూనె వేసుకోండి. ఆ నూనె కాగిన తర్వాత అందులోకి మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి అన్నీ వేసుకొని మన తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అదే నూనెలో చిటికెడు పసుపు కూడా వేసుకోండి. తర్వాత ఈ తాలింపుని మనం ముందుగా చేసుకొని పెట్టుకున్న పచ్చడి పైన వేసుకోండి. అంతేనండి, చాలా ఈజీ కదా. ఒక్కసారి ట్రై చేయండి మా స్టైల్లో దోసకాయ పచ్చిమిరపకాయల పచ్చడి.